సత్తెనపల్లి వైసీపీలో విభేదాలంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నియామకం తర్వాత సత్తెనపల్లిలో వైసీపీ బలోపేతం మొదలైంది. అంతవరకు విభేదాలతో గ్రూపులుగా ఉన్నటువంటి నాయకులు సుధీర్ భార్గవ్ రెడ్డి రావడంతో ఏకమయ్యారు. వైసీపీ బలోపేతానికి సుధీర్ భార్గవ్ రెడ్డి కీలకమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. సుధీర్ భార్గవ్ రెడ్డికి రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ ఆయన కుటుంబానికి రాజకీయ అనుభవం ఉంది. ఆయన కుటుంబం నుంచి ఆయన తండ్రి గతంలో వైసీపీ టికెట్ ఆశించారు. కానీ కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయన తండ్రికి టికెట్ ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ పార్టీని వీడకుండా పార్టీని నమ్ముకొని పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు. ఇది గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డికి వైసీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను ఏమాత్రం వమ్ము చేయకుండా నమ్మకాన్ని ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. అయితే ఇదే సమయంలో కొంతమంది వైసీపీని బలహీనపరచడంలో భాగంగా, అదేవిధంగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని బలహీనపరచడంలో భాగంగా కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు, తెలుగుదేశం పార్టీకి ఫీడ్గా మారింది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నిత్యం సత్తెనపల్లి వైసీపీలో విభేదాలంటూ వార్తలు వండి వారుస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కుట్రలను చేస్తోంది. వైసీపీలోని కొంతమంది గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ వివాదాలు మొదలయ్యాయి. ఇక్కడ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాత్రమే బలహీనం అవ్వరు, ఇక్కడ పార్టీ కూడా బలహీనం అవుతుందన్న విషయాన్ని ఆ నాయకులు గుర్తించుకోవాలి. వాస్తవంగా సుధీర్ భార్గవ్ రెడ్డి నియామకం తర్వాత వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ వారే వైసీపీలోకి వస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని సుధీర్ భార్గవ్ రెడ్డి వ్యూహాత్మకంగా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల వైసీపీ చేపట్టినటువంటి కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా వైసీపీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎలాంటి కేసులతో భయపెట్టినా సుధీర్ భార్గవ్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు, కేసులకు భయపడమని స్పష్టంగా చెబుతున్నారు. ఇలాంటి తరుణంలోనే కొంతమంది సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రక్రియకు మొదలు పెట్టారు. దానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆజ్యం పోస్తోంది. తెలుగుదేశం పార్టీ వెనకుండి కుట్రలు చేస్తోంది. వీటన్నిటిని ఎదుర్కొంటూ సుధీర్ భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేయడంలో భాగంగా నిరంతరం శ్రమిస్తున్నారు. సుధీర్ భార్గవ్ రెడ్డి నాయకత్వానికి కొత్త అయినా సరే నాయకులందరినీ కలుపుకొని వెళ్తున్నారు, గ్రామాల్లో పర్యటిస్తున్నారు, కార్యకర్తలతో కలుపుగోలుగా వెళ్తున్నారు, కార్యకర్తలతో కలిసి నడుస్తున్నారు, కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు, ధైర్యాన్ని నింపుతున్నారు, వారి కష్టంలో అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నాయకుడే కావాలనుకునే విధంగా వైఎస్ఆర్సీపీకి సత్తెనపల్లి నియోజకవర్గంలో నాయకుడిగా మారారు గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీని బలహీనపరిచే ఒక ప్రక్రియ మొదలు పెట్టారు. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని బలహీనపరిచే ప్రక్రియకు మొదలు పెట్టారు. అయితే అధిష్టానం ఇవన్నిటిని పరిశీలించడం మొదలుపెట్టింది, గమనిస్తోంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పార్టీని బలహీనపరుస్తున్నారు, ఎవరు పార్టీని బలోపేతం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా గమనిస్తోంది. ఇక్కడ ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధిష్టానానికి మాత్రం స్పష్టమైనటువంటి రిపోర్టులు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి. ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాస్తవంగా 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దంటూ అంబటి రాంబాబుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం అంబటి రాంబాబుకు అక్కడ అవకాశం ఇచ్చింది. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేయడంతో పాటు మరో నియోజకవర్గానికి పంపారు. సుధీర్ భార్గవ్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన తర్వాత వైసీపీలో అనవసరమైనటువంటి రాద్ధాంతం మొదలైంది. ఇక్కడ సుధీర్ భార్గవ్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టాయి. స్థానికంగా కొంతమందితో రాజీనామాలు చేయించి సుధీర్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టాయి. జగన్మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డికి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జికి అవకాశం ఇచ్చారంటే ఆషామాషికి ఇవ్వడం లేదు. ఇక్కడ కీలకమైనటువంటి సామాజిక సమీకరణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉంది, దూరమైనటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే వ్యూహం ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొందరు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ప్రయత్నం మొదలు పెట్టారు, బలహీనపరిచే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇది వైసీపీని కూడా బలహీనపరుస్తోంది. అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోంది. నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు
కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతున్నాయి, పార్టీని బలహీనపరుస్తోంది. ఈ అంశంలో జాగ్రత్తగా వహించాల్సినటువంటి ఈ తరుణంలో నాయకులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల అధిష్టానం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు ఒక ప్రచారం సాగుతోంది.